హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ డైరీ. రోజు కొత్తగా లక్కీతో సరదాగా. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీతో సరదాగా గడిపాను. కారణం ఏంటనుకుంటున్నారా? చాలా డేస్ తర్వాత ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్ళాం. గుడి దగ్గర పూజకు కావాల్సిన సామాగ్రి, పొట్టేళ్ళు ఇవన్నీ ఒక ఆటోలో ఎక్కించి మేమందరం ఒక ఆటోలో ఎక్కి బయలుదేరాం. ఈలోపు నా కూతురు నా పక్కకు వచ్చి, మమ్మీ ఇలా ఫోటో తీసుకుందామా అనింది. సరదాగా ఫోటో కూడా తీసుకున్నాం. మాటల్లోనే గుడి దగ్గరకు వచ్చేసాం. చెప్పలేదు కదా, మేము వచ్చింది బాపట్ల జిల్లాలోని శ్రీ శ్రీ కనక నాగవరపమ్మవారి దేవాలయానికి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగలవారని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. నిజానికి మనస్ఫూర్తిగా మంచి కోసం కోరిన కోరిక దేవుడు తీరుస్తాడు. అయితే అందులో మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే అప్పుడప్పుడు మనమే కోరికలు తీరినా కూడా మొక్కులు మర్చిపోతూ ఉంటాం. మా పిన్ని వాళ్ళ అబ్బాయి కూడా తన కోరిక తీరిందని మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. అమ్మవారికి ఇష్టమైన పొంగల్తో మొదలుపెట్టి మొక్కు కోసం తీసుకొచ్చిన పొట్టేళ్లకి పసుపు, కుంకుమ, వేపాకుతో పాటు వడగంటి బియ్యం కట్టి మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాం. అమ్మవారి కోసం తెచ్చిన చీర, గాజులు, పూలు ఆమెకు సమర్పించి దర్శనం చేసుకున్నాం. నిజానికి అమ్మవారిని మీకు చూపించడానికి అక్కడ పర్మిషన్ లేదు, అందుకే మీకు చూపించలేకపోయాను. దేవి దర్శనం దొరకకపోయినా బాధపడాల్సిన అవసరమే లేదు. మనసులో నిజమైన భక్తి, విశ్వాసం ఉంటే అదే గొప్ప దర్శనం. దైవం గుడిలో మాత్రమే కాదు, మన మంచి మనసులో, మంచి ఆలోచనలో కూడా ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది. దగ్గరలో ఇంకో గుడి ఉందని తెలిసి అక్కడికి కూడా వెళ్ళి ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చాం. మా పాపకు కూడా వాళ్ళ అమ్మమ్మలాగా దైవభక్తి చాలా ఎక్కువ. చూసారుగా, తెగ మొక్కేస్తూనే ఉంది. వంట రెడీ అయ్యేసరికి కొంచెం టైం పడుతుందని తెలిసి అక్కడే ఉన్న నేరేడు చెట్టు కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. నేరేడు చెట్టుకున్న పళ్ళను చూడగానే పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలైపోయి వాటిని కొడుతూ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేసేశారు. ఇంతలోనే వంట రెడీ అయిందని చూసొద్దామని వెళ్ళేసరికి మసాలా గుమగుమలు, ఆహా! ఆ వాసనకే కడుపు నిండిపోయింది అనుకోండి. వెంటనే వెళ్ళి తినడానికి కూర్చున్నాం. మీకు గుర్తుందా, మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, గొడవకి వెనక తిండికి ముందు ఉండాలి అని. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. తర్వాత పెద్దనాన్న, పెద్దమ్మ, అన్నలు, వదినలు, అక్కలు, బావలతో కలిసి భోజనానికి కూర్చున్నాం. బావ బామర్దులైతే తిను బావ తిను అని కొసరు వడ్డించుకుంటూ మరీ తినిపించుకుంటున్నారు. కొందరైతే సిగ్గుతో, ఇంకొందరు మొహమాటంతో నవ్వుకుంటూ తింటున్నాం. ఇంకా మటన్ అయితే చాలా బాగా కుదిరింది. నార్మల్గా నాన్ వెజ్లో కాస్త ఉప్పు, కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఇది మాత్రం చాలా లైట్గా ఇంకా టేస్ట్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. భక్తితో మొదలైన మా ప్రయాణం భుక్తితో ముగిసింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీతో దేవాలయానికి వెళ్ళి సరదాగా గడిపారా? కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.